అయ్యో అక్క ఆనకాల రాస్వామి ఆయన సుపుత్రుడు ఊళ్ళో కొత్తనాడు చెంబు తప్పలు తీసుకుని ఒరే కొడక ఉదయం నుంచి కుక్కల్లాగా తిరుగుతున్నాం, ఒక్కడు కూడా సంతకం పెట్టలేదేంట్రా చెప్పు. ఎలా పెడతారు? నిన్ను చూడగానే అందరూ లోపలికి తలుపేసేసుకుంటున్నారు. నా అబ్బా ఎవరో ఒక అమాయకుడు దొరకపోతాడా మనకి? అమ్మ నా బంగారం, ఇందులో సంతకం పెట్టమ్మా. ఎందుకు బాంబే తీసుకెళ్ళి అమ్మడానికి? అయితే నన్ను పెళ్లి చేసుకుంటావేటి? తెలుసున్న వాడు ఎవడో ఎదురుపడలేదు. ఒరి అబ్బా, అతను కౌన్సిలర్ కదా. అవును, ఆ సన్నాసిగాడే వాడెందుకు ముసుకేసుకొని వెళ్తున్నాడు. ఎందుకైనా మంచిది మొహాన్ని ముసుకేసుకుందాం. పదబ్బా అడుగుదాం. రా రా చూద్దాం. విజయ తలుపుతారు. వచ్చేసావా బంగారం? ఎంతసేపు నిన్ను చూడకుండా ఒక క్షణం ఉండలేకపోతున్నాను. బయట ఇవన్నీ లోపలికి రండి. సరేరా. రారా నా అబ్బా. ఏయ్, లోపల ఏం చేస్తున్నావురా? తలుపులు బయటకి రమ్మంటావా? మరేడుగా చెప్తావా? తలుపు తీస్తావా లేదా? రేయ్ అబ్బా, ఆనకాలతో తలుపు నొక్క తను. ఏయ్ రారా, బయటికి రారా, రమ్మంటుంటే. వచ్చాను నా అబ్బా. దొరికావు. అబ్బా, ఆడ కౌన్సిలర్ అబ్బా. ఇంతకీ వాడేంట్రా? అరే, వీళ్ళ దగ్గర ఇరుక్కున్నానే. ఎవరా ఎక్కడికి వెళ్ళిపోతావు? అయ్యో, ఇద్దరు కౌన్సిలర్లు. మీరు ప్రజల కోసం పోరాడతారు అనుకుంటే మీరిద్దరు లోపల పోరాడుకుంటూ ఉన్నారా? అది కాదండి, కుళాయిలో నీళ్లు రాలేదని డిస్కస్ నీళ్ళు చేసుకుంటాం. ఎప్పుడో వచ్చినాయి, పొడిచి పారేస్తా. ఏయ్, నీకు ఊళ్ళో మంచి పేరు కావాలా చెడ్డ పేరు కావాలా? మంచి పేరే కావాలండి. దీంట్లో సంతకం పెట్టు. 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 పెట్టమంటావా? సంతకం పెట్టు. నీ పేరేంటి? ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు పారిపో. మధ్యలో వచ్చి చెడగొట్టి నా పంచి ఊర్లో ఎవరికి చెప్పండి. ఉండు. నా అబ్బా సంతకం పెట్టించుకున్నా. నువ్వు లోపలికి వెళ్ళు. అరే బాబు, నువ్వు వెళ్ళరా. ఏం బాబు నువ్వేం చేస్తావు? ఏం లేదు, ఇవని నా కాలుకు ఒక ముందు అడిగాను, అదేంటో తీసుకొని ఉన్న వస్తా. కాలు ఇరక్కొట్టేదాను. మన మర్యాద కూడా చూడను. సంతకం పెట్టించేసుకున్నా, లోన్ పని చూద్దాం. నువ్వు పద. నువ్వు సరే, లోపలికి మనం పో. కలిపేసుకో. గుడ్ ఈవినింగ్ జెంట్మెన్. ఈ సంవత్సరం మన క్లబ్ మొట్టమొదటిసారిగా బిరుదివ్వాలని నిర్ణయించుకుంది. మిగతా వారికి ఆదర్శప్రాయంగా ఉన్న మిస్టర్ మహేంద్ర గారికి ఉత్తమ ఆదర్శ వ్యక్తి అనే బిరుదివ్వడానికి మీకు ఎవరికైనా అభ్యంతరం ఉందా? ఉంది. నేను ఈ క్లబ్ మెంబర్ని. నా మూలంగా మీరందరూ ఎంత ఉపకారం పొందారో, ఎంత ధైర్యం ఉంటే నా శత్రువుకి బిరుదివ్వాలనుకుంటారు. ఎందుకు ఇవ్వకూడదు? ఆయన ఎంతో సమాజ సేవ చేశారు కదా. సమాజ సేవ ఆయన ఇంటికా ఊరికా? ఊరికే మేడం, తన వల్ల ఎంతో మంచి జరిగింది. ఇంత సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారే, బిరుదు కోసం ఎంత డబ్బిచ్చారు ఆయన? చూడమ్మా, ఆయన ఎలాంటి బిరుదుకి ఆశించేవారు కాదు. ఇది క్లబ్ మెంబర్స్ డెసిషన్. సో అతనికి అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇదే మీ నిర్ణయం అయితే దాన్ని అడ్డుకోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి కూడా నేను వెనకాడను. ఆ తర్వాత మీరు అందరూ ఇబ్బందులు పడతారు. జాగ్రత్త. కౌన్సిలర్స్ ని తన తెలివితేటలతో ఆట ఆడించగల సామర్థ్యం ఉన్న అమ్మాయి ఏ మహేంద్ర గారి విషయంలో ఇంత కర్కశంగా ఉంది. ఆ రోజు బ్యాంక్ పేరు మార్చాలి అంది, ఈ రోజు ఆయనకి అవార్డు ఇవ్వకూడదు అంటుంది. ఆయన మీద ఆ అమ్మాయికి ఎందుకంత కోపం? ఇప్పుడు ఎంతగా వ్యతిరేకిస్తున్న ఈ అమ్మాయే ఆయన మొదటిసారిగా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. ఇంకా నయ్యో ఎవరూ లేరు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది అసలు? ఏయ్, అడుగుతున్నానా? చెప్పు. మా నాన్న నాకు పెళ్లి కొడుకుని చూశారు. మంచి విషయమే కదా. మగాళ్ళైతే పెళ్లిని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఆడపిల్లలు వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలి. అదేం కాదు, నేనొకరిని లవ్ చేస్తున్నాను. ఓ, లవ్ చేస్తున్నావా? ఎన్నేళ్ల నుంచి? ఆయన ఈ ఊరికి వచ్చిన దగ్గర నుంచి 3 నెలలు 26 రోజులు 9 గంటలు 12 నిమిషాలు 42 క్షణాలు. బాగానే గుర్తుపెట్టుకున్నావే. నీ మనసులో కూడా ఒకడు స్థానం సంపాదించాడే, వాడెవడు? వాడు వీడని మర్యాద లేకుండా మాట్లాడకండి. అతని మీద అంత ప్రేమ ఉంటే మీ నాన్నతో చెప్పొచ్చు కదా. మా నాన్న అసలు ఒప్పుకోరు. మేమిద్దరం వేరే వేరే కులం. కులం గురించి నాతో చెప్పుకో, నేను చూసుకుంటాలే.
ఈ ఊరే ఎదిరిస్తే ప్రపంచాన్ని ఎదిరించైనా చెప్పాల్సింది చెప్పి చెయ్యాల్సింది చేసి మీ ఇద్దరిని ఒకటి చేస్తాను. నిజంగా మ్మ్. ఎవరో పేరు చెప్పు. నేను చెవిలోనే చెప్తాను. ఆయన ఆయన అన్నయ్య భోజనానికి రండి. అయ్యో, నేను తర్వాత వస్తాను. ఏయ్ ఆగు. ఆ, ఆ, మూర్తి ఆ, మూర్తి ఆ? ఆ, ఏం జరగలేదు. ఆ? ఏం జరగలేదు మూర్తి. ఆ? ఆ, నువ్వు అనుకున్నట్టు ఆ? తప్పేం జరగలేదు. ఏమీ జరగలేదు. ఏ పిల్ల ఎటుగా సిగ్గుపడుతూ పరిగెట్టలేదు. ఇంకా చెప్పాలంటే నేననేవాడిని ఇక్కడ లేను. నేను కంటితో చూసిందంతా అబద్ధం. నేను చెవులతో విన్నదంతా అబద్ధం. నువ్వు చెప్పేది నిజం. మూర్తి మూర్తి చచ్చిపోయి చాలా సేపు అయిందండి. వస్తా. అయ్యో కుమార్, మూర్తి ఇలా రండి. సార్ వస్తున్నాను సార్. చెప్పండి సార్. ఏంటి ఆ, అదేంటంటే రైతుల కోసం బ్యాంకు వాళ్ళు ఇచ్చిన 5 కోట్ల రూపాయలు బీడు భూముల్ని బంజరు భూములుగా మార్చడానికి. వ్యవసాయం లేదు, పంటలు లేవు. ఈ జనం ఎందుకు డబ్బు ఖర్చు చేయడం లేదు? జనం డబ్బు తీసుకుంటేనేగా ఖర్చు చేయడానికి. తీసుకున్నారుగా. కంప్యూటర్ చెప్తోంది. కంప్యూటర్కి ఏం తెలుసు సార్? అప్పిచ్చిన వివరాలు చూపిస్తుంది. చేరవలసిన వాళ్ళకి ఈ డబ్బు వెళ్ళి చేరిందో లేదో చెప్తుందా? చెప్పలేదు కదా. మరి ఎవరు తీసుకున్నారు? ఈ ఊళ్ళో మార్తాండ అని ఒక ఆయన ఉన్నాడు సార్. మార్తాండ ఎవరతను? గాలి ఎటు వేసాలో మాత్రం చెప్పడు గాని మిగతా ఏ విషయాలైనా సరే ఈ ఊర్లో ఆయన నిర్ణయించాల్సిందే. ఇక్కడుండే ఒక పాత మేనేజర్ని పట్టుకుని ప్రజలందరి మొత్తంలోనూ అతనే కాల్ చేశాడు సార్. ఈ విషయం ప్రజలకు తెలీదా? తెలీదండి. ఒకవేళ తెలిసినా కూడా ఈ అమాయక ప్రజలు అతను బాగా నమ్మేశారండి. వీళ్ళు జన్మలో మారండి. మూర్తి, జనాన్ని తిట్టద్దు. జనం ఏం చేయగలరు? ఎవరైనా సాయం చెయ్యరా అని అందరి మీద నమ్మకం పెట్టుకుంటారు. ఆ నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు అధికారంలో ఉన్నవాళ్ళు. ముందు ఈ విషయాన్ని ప్రజల మధ్యకి తీసుకురావాలి. మార్తాండ పలుకుబడి ఢిల్లీ వరకు ఉంది సార్. అరే నువ్వు ఒకడివి మాట్లాడితే ఢిల్లీ అంటావేంటి? వాళ్ళకి ఢిల్లీలో అధికారం ఇచ్చింది ప్రజలే. వాళ్ళకి ఢిల్లీలో పలుకుబడి ఉంటే రిజర్వ్ బ్యాంక్ ని కొలగొట్టమనం. ఎందుకని పేదవాళ్ళ కడుపులు కొట్టాలి? ఇకపై అలా జరగకూడదు. మనం ప్రజల మధ్యకి వెళ్ళాలి. ఆ ఏర్పాట్లు చూడండి. నిశ్శబ్దంగా ఉండండి. నిశ్శబ్దంగా ఉండండి. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. సారే మన ఊరు కొత్తగా వచ్చిన బ్యాంక్ మేనేజర్ గారు. సార్ పేరు మిస్టర్ మహేంద్ర. నమస్కారం. మీరందరూ బ్యాంక్ లో అప్పు తీసుకున్నారు తెలుసా? అప్పు తీసుకున్నావా? ఉన్నయ్య 50,000. 50,000? ఈశ్వరరావు 60,000. 1000 రూపాయల నోటు కళ్ళతో చూడలేదు. 60,000. అబ్దుల్లా 30,000. వదిలితే ఊర్లో పేర్లన్నీ చదివేలాగా ఉన్నారు మీరు. అవును, అందరూ అప్పు తీసుకున్న వాళ్లే. అయ్యా బ్యాంక్ ఉన్న ఈది వైపే మేము వెళ్ళలేదయ్యా. మాకు బ్యాంక్కి ఏమిటయ్యా సంబంధం? అదే మీరు చేసిన మొదటి తప్పు. బ్యాంక్ అనేది శ్రీమంతులకి చదువుకున్న వాళ్ళకే కాదు, పేదవాళ్ళు చదువు లేని వాళ్ళు ఉపయోగించుకోవడానికి. ఈ విషయం మీకు తెలియకపోవడమే మీ సమస్య. మాకు బ్యాంకు ఏంటండి సమస్య? మీ దస్తావేజులని ఎవరి దగ్గర ఉన్నాయి? ఊరికి పెద్ద మార్తాండయ్య గారి దగ్గర ఉన్నాయండి. ఆయన చేతికి ఎందుకు ఇచ్చారు? వర్షం వస్తే గేదెలు బయట తడుస్తాయి, మేము లోపల తడుస్తాం. తడవకుండా భద్రంగా ఉంటాయని పత్రాలు ఆయన చేతికి ఇచ్చాం. మీరు నమ్మకంతో ఇచ్చిన దస్తావేజులు పెట్టి మీలాగే ఆయన సంతకం చేసి మీరు లోన్ తీసుకున్నట్టుగా ఆయన బ్యాంక్ లో తీసుకున్నారు. మాట్లాడాలంటే ఏమైనా మాట్లాడచ్చు. అన్యాయంగా మనిషి మీద నిందేయకండి. ఇలా చూడండి, ఆయన మంచివారేగా. వెళ్ళి మీ దస్తావేజులు తెచ్చుకోండి. ఎందుకు? మీకందరికీ మంచి చేయడానికే. దేశ గ్రామీణ అభివృద్ధి సంస్థ అని ఒకటి ఉంది. కోళ్ల పెంపకం నుండి వ్యవసాయ ఉత్పత్తి వరకు అన్నిటికీ బ్యాంక్ లోన్ ఇస్తోంది. అది మీకు దక్కాలి. అదే నా కోరిక. మీరు వెళ్ళి మార్తాండకిచ్చిన దస్తావేజుల్ని వెంటనే తీసుకురండి. వాడు ఎవరో, వాడి దేవురో, ఏ కులమో తెలుసా మీకు? ఎవడో సహాయం చేస్తానని వస్తే సహాయం చేసిన నన్నే మర్చిపోతారా? మీ పిల్లల పెళ్లిళ్ళకి పేరంటాలకి ఇన్నాళ్ళు వాడే సాయం చేశాడా? మీకు శ్మశానానికి చోటిచ్చింది ఈయనే కదరా. మిమ్మల్ని తగల పెట్టాలన్నా ఈయన చోటే, మిమ్మల్ని పాత పెట్టాలన్నా ఈయన చోటే. ఎంత ధైర్యం ఉంటే మా కాంపౌండ్ లోకి వచ్చేస్తా. మీ పత్రాలు మీకు ఇచ్చేస్తాను, కానీ నేనిచ్చిన డబ్బు తిరిగి నాకు ఇచ్చేయండి. రేయ్, ఇలా రారా. అయ్యా, పోయిన సంవత్సరం శ్రావణ మాసంలో జరిగిన నీ చెల్లెలి పెళ్లికి నేను డబ్బిచ్చాను కదా. అవునయ్యా. నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేసి పత్రాలు పట్టుకెళ్ళు. రైసూరి, అయ్యా, పోయిన సంవత్సరం వరదలు వచ్చినప్పుడు నీ ఇల్లు కూలిపోతే అందుకు డబ్బిచ్చాను కదా. ఆ డబ్బు నాకు ఇచ్చేసి నీ పత్రాలు పట్టుకెళ్ళు. అయ్యా. ఈ విధంగా ప్రతి ఒక్కరింట్లోనూ నా డబ్బు ఉంది.
నా డబ్బు నాకు ఇచ్చేసి మీ పత్రాలు పట్టుకెళ్ళండి. అయ్యా ఇది మీరు మాకు చేసిన సహాయం అనుకున్నామయ్యా. ఎందుకు సాయం చేయాలయ్యా? మురిక్కాలవను బాగు చేసేది దాని మీద ప్రేమతో కాదు, మనకి గబ్బు కొట్టకూడదని. అయ్యా మేము మురుక్కాలువే అయి ఉండొచ్చు. ఒకే ఒక అనుమానం అయ్యా. జ్ఞాపకంగా తారీఖు కూడా చెప్పారు. మీరు చెప్పిన తారీఖు ప్రకారం మేము మీ దగ్గర మోసపోయామా, మీరు మా దగ్గర మోసపోయామా? కూర్చోవరా? నా ముందు చేతులు కట్టుకుని ఉండేవాళ్ళు ఇప్పుడు నాకే ఎదురు తిరుగుతారా? పోండ్రా. ఏమిటయ్యా ఒట్టి చేతులతో వచ్చారు? పత్రాలు ఎక్కడా? అయ్యా మీరు చెప్పిందంతా నిజమయ్యా. ఆయన నమ్మి మేము మోసపోయామయ్యా. అవునయ్యా. అయ్యా కూలి డబ్బులు కూడా ఆయన ఇస్తేనండి మేము తీసుకునేది. అప్పుగా ఇచ్చింది కూడా కూలి చేసి ఎప్పుడో తీర్చేసాం. మేము తాగే నీళ్లు కూడా అప్పు లెక్కనేసాడండి. ఆదాయానికి వెల కట్టచ్చు, కానీ ఈ మార్తాండ మీ పేదరికానికే వెల కట్టాడు. ఆపదలో చిక్కుకున్న వాళ్ళని ఆదుకున్న వాళ్ళని చూశాను. ఆదుకున్నట్టు ఆదుకుని వాళ్ళ జీవితాలతో ఆడుకున్న వాళ్ళని నేను ఇప్పుడే చూస్తున్నాను. నాకు ఒక్క నిమిషం పట్టదు వాడి అంతు చూడ్డానికి. నా సమస్య మార్తాండ్ కాదు, మీ పత్రాలు మీ చేతికి రావాలి. అందుకే ఆలోచిస్తున్నాను, ఏదైనా చట్ట ప్రకారం చేద్దాం. ఆగండి. మీ పత్రాలు మీ ఇంటికే వస్తాయి, వెళ్ళండి. ఏమిటయ్యా పత్రాలు ఇంటికి వస్తాయని చెప్తున్నారు మీరు? ఎలా వస్తాయండి? అతను ఎంత పెద్ద మనిషో తెలుసా? అనవసరంగా మాట ఇచ్చి మీరు అవమానపడబోతున్నారు. పత్రాలు వాళ్ళింటికి ఎలా చేరుతాయో నువ్వే చూడు. ఏ ధైర్యంతో ఇలా చెప్తున్నాడు ఈయన? హలో కలెక్టర్ మేడమా? ఎస్. ఒక్కరు ఆత్మహత్య చేసుకోవడం చూసుంటారు, ఓ కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవడం చూసుంటారు. ఇక్కడ ఒక ఊరంతా ఆత్మహత్య చేసుకోబోతుంది. వాట్? వాళ్ళని వెంటనే అడ్డుకోలేదంటే గవర్నమెంట్కి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీరెవరు? జనం క్షేమం కోరుకునే ఒక ఇండియన్. ఈ ఊళ్ళో ఎవరు ఆత్మహత్యలు చేసుకోకూడదు, వెళ్ళండి. సార్ ఒక అతను కిరసనాలు తీసుకుని వెళ్తున్నాడు సార్. ఓ అతను ఆత్మహత్య చేసుకునే ఉన్నాడయ్యా. వీళ్ళు ఆపోయా పదా. యో ఆగయ్యా. పోలీసు ఆగవయ్యా. ఆగవయ్యా అంటే అయ్యా నీకు దండం. సార్ వదలండి సార్, కిరసనాలు పారిపోయకండి సార్. సార్ కిరసనాలు పారిపోయకండి సార్. సార్ వద్దు సార్, పారిపోయకండి సార్. వదలండి సార్. ఎందుకు సార్ కిరసనాలు పారిపోయారు? నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి ఆత్మహత్య చేసుకుంటాను. గంటల తరబడి రేషన్ షాప్ లో నుంచి కిరసనాలు తెచ్చుకున్నానయ్యా. అన్యాయంగా కింద పారిపోయారు. దీనికి నేను ఆత్మహత్య చేసుకోవాలి. బాబు క్షమించు బాబు. ఓవే నీతో కాపురం చేసుకుని ఎక్కడ పోయి సావచ్చు. ఎల్లవయ్యా ఎల్లు, నేను ముందుగానే పాడి సిద్ధం చేశాను. ఎందుకైనా పడుకుంటున్నారా? వద్దు వద్దు ఊరుకో. ఏంటే వద్దు? నువ్వు ఆత్మహత్య చేసుకుంటే మా ఉద్యోగాలు పోతాయి. నేను ఆత్మహత్య చేసుకుంటాను ఎవరయ్యా మీకు చెప్పింది? నా పెళ్ళాన్ని భయపడ్డానికి ఊరికే చెప్పాను. ఊరికేనా? అవునా? రే రే ఆగో, రే ఆగో, రే. రేయ్, రేయ్, నువ్వు ఆత్మహత్య చేసుకోవట్లేదా? ఎవరు? నేనా? స్నానం చేయడానికి వచ్చానా? స్నానం చేయడానికి వచ్చావా? అయ్యా 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 కొంపలు ముంచి వరద వచ్చేసింది. వైశాఖ మాసంలో వరదలు చూడండి, తలతగ్గా మాట్లాడడానికి సమయం కాదు. ఒకళ్ళు ఇద్దరు చచ్చారంటే రాత్రికి రాత్రే తోటలో పూర్తి చేయొచ్చు. 100 మందికి పైగా చస్తే మన పరిస్థితి ఏమవుతుంది? చస్తే చావని అది వాళ్ళ తలరాత. ఇదిగో చూడండి, తలరాతని చెప్పి తప్పించుకోలేం. ఈ చారణ కమిషను, ఆ కమిషను, ఈ కమిషను లొడ్డులు లసుకుని మీ పీకలు పట్టేసుకుంటాయి. మీరు బాగా ఇరుక్కుపోతారు. ఆ తర్వాత చెప్పకూడే గతి. రేయ్, ముందు బ్యాంకులో డబ్బు కట్టి ఆ పత్రాలను తిరిగిచ్చేసే. ఇదిగో తీసుకో. పగిలిపోద్ది. నీ పత్రాలు నీకే తెలియదేటి? రే మీకు సొక్రదశ ఎక్కడో ఉందరా. ఈ ముసలి నీకు కావాల్సింది 6 అడుగులు. ఈ నెకరాలు నీకు కావాలా? తీసుకో. ఇదిగో ఇందులో పడి దొర్లు. మొహం చూస్తుంటే మంత్రాలు మారిలే ఉన్నావు. మంత్రాలు వేసి పత్రాలు దొబ్బేసావు. ఏ మంత్రం వేయలేదయ్యా. దేవుళ్ళ సమయానికి అబ్బాయి వచ్చి మా పత్రాలు మా ఇంటికే రప్పించాడు. ఇక్కడ ఉంటే మళ్ళీ వాయించేస్తారు. పదరా. కత్తి నూరుతున్నావా, చెయ్యి కొక్కుంటున్నావా? రేయ్, ఏంట్రది? మొదలు పెడతానయ్యా. ఏ లీటర్ల ముక్కులో ఎడుతున్నావు? రే ఆపరా. ఏంటయ్యా? ఏంట్రది? 6,000. మాకు 5 ఏళ్ళ కదా ఉన్నాయి. ఇలాంటిది లక్షల్లో ఒకరిగా ఉంటుంది. అదృష్ట వేలంటారు. ఏది చూపించు. ఏంటయ్యా ఉంగరం పెడతారా? రేయ్, నీ అదృష్టం నాకు ఇబ్బంది కలిగించకూడదు. సార్ ఇందులో సిగ్నేచర్. సార్ మాలకొండని పిలిపించమన్నారుగా. ఇలా రావయ్యా.
ఈ ఊర్లో ఉన్న ఒకే మాలకొండ ఇతనే సార్. నమస్కారం అయ్యా. కూర్చోండి. ఎక్కడ పని చేస్తున్నారు? ఊరవతల క్వారీలో రాళ్ళు కొడుతానయ్యా. రాళ్ల క్వారీలోనా? అవునయ్యా. సుబ్రహ్మణ్యం సార్. ఇదిగో ఈయనకి భోజనం పెట్టించి ఇంటికి పంపించండి. రావయ్యా. సార్ కష్టపడి నేను తీసుకొస్తే మీరేంటి జేబులో డబ్బులు తీసి తిండి తింటారని పంపిస్తారు? మాలకొండయ్య అనే వ్యక్తి 68 ఎకరాల గుడి స్థలాన్ని 48 ఎకరాల పొరంబోకు స్థలాన్ని పెట్టి బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. ఈతన లోన్ తీసుకుని ఉంటాడు. తీసుకునుంటే అతను పొట్టేందుకు అతుక్కుపోయింది? అప్పుడు తీసుకున్నది ఎవరు సార్? మార్తాండే. మార్తాండా? అవును, వాడే. మాలకొండయ్య అనేది వాడి మునుపటి పేరు. ఆ పేరులో ఎలా మోసం చేయగలిగాడు? ఇదిగో వాడు చదువుకున్న స్కూల్ సర్టిఫికేట్. బడిలో వాడి పేరు మాలకొండయ్య. ఇది పార్టీలో వాడు కార్యకర్తగా చేరినప్పుడు ఇదే వాడి పేరు. ఏ రోజైతే వాడు జిల్లా కార్యదర్శి అయ్యాడో ఆ రోజే మాలకొండయ్య మార్తాండగా మారాడు. నమ్మలేకపోతున్నాను సార్. నమ్మలేకపోతున్నావుగా? రండి. స్పీకర్ ఫోన్. హలో, మాలకొండయ్య. ఎవడ్రా వాడు? నన్ను పేరుతో పిలుస్తోంది. ఏందిరా, నేను గుర్తులేనా ఏందే? మార్క్ షీట్ లో మీ నాన్న బదులు నువ్వు సంతకం పెట్టినావు, మర్చిపోయావా ఏంది? ఓ, రామ్మూర్తి వంటరా? ఆ, అవును నేనేరా. పక్కూరికి వచ్చినాను, నిన్ను చూసి వెళ్దామని అలా వచ్చా. రారా. సరే పెట్టేయమంటావా? సార్ అయ్యగారి గడ్డం పెరిగిందని గుమ్మం ముందే పడి గప్పులు కాచే ఎదవకి ఇప్పుడు అదృష్టం వచ్చింది. గుండ్రంగా తిరిగే కుర్చీలో కూర్చోబెట్టి గొరికెత్తనాడు. ఆ చేత గొరికించుకోవడానికి అపాయింట్మెంట్ కావాలంట. ఇది కూడా బాధ అనిపించలేదు. మిమ్మల్ని చూసి పాత కస్టమర్ అని చెప్పేశాడు. అన్ని నా కాలు కింద తొక్కెత్తనికన్నా ఆత్రం తీరదయ్యా. రేయ్, ఇదంతా మహేంద్ర గాడి పని. కోతి తాను చెడింది మాత్రమే కాకుండా ఈ వనాన్ని మొత్తం చెడిపేసింది. ఇక మన పనులన్నీ మనమే చేసుకోవాలేమో. అవునయ్యా. తల దించుకున్న వాళ్లే ఇప్పుడు కాలు రగరేస్తున్నారు. ఏంటి అలా చూస్తున్నారు? వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు. ఏంటి, లవ్ చేసుకుంటున్నారా? నేనే స్వయంగా రావాలనుకున్నాను, కుదరలేదు. ఉత్తమ టీచర్ అవార్డు పొందినందుకు వందనాలు. నేను పిల్లలకి చదువు చెప్పి పరీక్షల్లో పాస్ చేయించగలను అంతే. కానీ మీరు చదువుకొని ఈ జనాన్ని జీవితంలో పాస్ చేయించారు. నా దృష్టిలో మీరే బెస్ట్ టీచర్. ఈ ఊరికి మీరు రాకముందు ఈ ఊరిని చూశాను. మీరు వచ్చిన తర్వాత ఈ ఊరిని చూస్తున్నాను. ఇక్కడున్న జనాలంతా మీ మాటే కదా వింటున్నారు. నా మాట మీ అమ్మాయి వినడం లేదే. మీ అమ్మాయిని బ్యాంక్లో వర్క్ చేయమన్నాను, వినడం లేదు. నాకు మా నాన్నలాగే టీచర్ అవ్వడమే ఇష్టం. నాకు ఆయనలాగే బెస్ట్ టీచర్ అవార్డు తీసుకోవాలి. ఈ రోజు ఒక ఇంటర్వ్యూ కోసం బయటూరుకు వెళ్తున్నాను. మీ బ్యాంకులోంచి ఈ నోటీస్ వచ్చింది. ఇదా, లోను కట్టని వాళ్ళకి జ్ఞాపకం చేయడానికి అఫీషియల్ లెటర్ పంపించారు. ఇంగ్లీష్లో అఫీషియల్ లెటర్ అని చెప్పినా కూడా నాకు సంబంధించినంత వరకు అది అప్పు నోటీసే. మా ఊర్లో ఉన్న ల్యాండ్ ఇంకా లిటిగేషన్లోనే ఉంది. ఆ సమస్య తీరిపోతుంది. తప్పకుండా మీ అప్పు తీరుస్తాను. అప్పుగా ఇచ్చింది వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలంటారు. మీరు వెతుక్కునొచ్చి చెప్తున్నారు. మీరెందుకు సార్ మోసం చేస్తారు? ఎప్పుడైనా ఇవ్వండి, పర్వాలేదు. సంతోషం. మంచిది. ఆ జయంతి, ఆ? నువ్వు మీ నాన్నలాగే మంచి టీచర్గా పేరు తెచ్చుకోవాలి. ఆల్ ది బెస్ట్. నాన్న, తాళాలు లోపలే మర్చిపోయాను. అక్కడెందుకు పెట్టావమ్మా? సరే వెళ్ళి తీసుకురాపో, నేను ఓకే. బయట ఉంటాను. ఓకే నాన్న, ఓకే. ఏంటి? అది తాళాలు కనిపించడం లేదు. తాళం చేయ కనిపించలేదా? ఆ, ఆ, ఎక్కడ పెట్టాను? ఎవరన్నా ఇది ఫైల్ ఇచ్చింది? ఏం జరగలేదు. ఏం జరగలేదు. లిప్స్టిక్ ఇక్కడికి ఎవ్వరూ రాలేదు. నల్ల చీర కట్టుకొని ఎవరూ రాలేదు. నిజానికి నేను కూడా ఇక్కడికి రాలేదు. మూర్తి చచ్చిపోయి చాలా సేపు అయిందండి. 4 సంవత్సరాల్లో బ్యాంక్ ఇంత డెవలప్ అయిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకమే ఇదంతా. నా చెల్లెలు లక్ష్మికి పెళ్లి కొడుకుని చూశాను. అమెరికాలో కంప్యూటర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. నేనైతే అమెరికాను మ్యాప్లో చూడటమే. మీరు మనసు పెట్టారంటే నా చెల్లెలు అమెరికాలో ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది. నేనేం చెయ్యాలి? 5 లక్షలు అప్పుగా ఇచ్చారంటే ఈ పెళ్లి సూపర్గా జరుగుతుంది. పెళ్లి ఖర్చు అంత అవుతుందా? కాదు, పెళ్లి ఖర్చు సెపరేట్, ఇది కట్నం. కట్నమా?
మీ పలుకుబడితో మన బ్యాంక్ నుంచి 5 లక్షలు ఇప్పించారు అంటే నా చెల్లెలు అమెరికా వెళుతుంది. 10 రూపాయలుగా జనం దగ్గర నుంచి తీసుకుని బ్యాంక్ ప్రారంభించింది వాళ్ళ కష్టాలు తీర్చడానికే గాని మన సొంత కోరికలు తీర్చుకోవడానికి కాదు. 5 లక్షలు అడుగుతున్నారే, అది మన పిల్లని ఇన్ని సంవత్సరాలు పెంచిన దానికి శిక్ష, లేక తను జీవించడానికి మనమిచ్చే లంచమా? ఏదైనా సరే మన అందుబాటులో ఉండాలే గాని మన చేయి దాటిపోకూడదు. కాస్త ఆపండి, నేను దిగిపోతాను. నాతో వచ్చిన వాళ్ళని మధ్యలో వదిలి వెళ్ళడం నాకు అలవాట్లేదు. అన్నయ్య ఇంటికొచ్చి వెళ్ళండి అన్నయ్య. నాకు కొంచెం పనుంది, నేను ఇంకో రోజు వస్తాను. ఒక్క నిమిషం అన్నయ్య. అమెరికాను అంబాజీపేట చెల్ల ఏ ఊళ్ళో బతుకుతుందనేది ముఖ్యం కాదు, ఎలా బతుకుతుందనేదే ముఖ్యం. కట్నం కోసం ఆశపడకుండా కంటికి రెప్పలా చూసుకునేవాణ్ణి చూడు. నేనే దగ్గరుండి నా సొంత ఖర్చులతో పెళ్లి చేస్తాను. అన్నయ్య ఎప్పుడొచ్చినా ఏవి తీసుకోకుండా వెళ్ళిపోతారు. మజ్జిగైనా తాగండి అన్నయ్య. అన్నిటినీ కలిపి పెళ్లి రోజునే తీసుకుంటానమ్మా. పెళ్లి రోజు తర్వాత ముందు ఇది తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా, వస్తాను. భగవంతుడా. అయ్యా, మాస్టారు రాధాకృష్ణ గారంటే మీరేనా? అవును, మీరెవరు? అయ్యా, మేం మహేంద్ర బ్యాంక్ నుంచి వస్తున్నాం. డబ్బులు ఎవరైతే కట్టలేదో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి డబ్బులు వసూలు చేస్తున్నాం. అలా డబ్బులు కట్టని లిస్టులో మీ పేరు కూడా ఉందయ్యా. నిన్న మహేంద్రని కలిసి డబ్బు త్వరలో కట్టేస్తానని చెప్పొచ్చానుగా. ఆయనే సార్ మమ్మల్ని పంపించింది. ఆఫీసర్ అంటే మొహం ముందు ఒకటి చెప్తారు, వెనకాతలు ఒకటి చెప్తారు సార్. మా మీద మీకు నమ్మకం లేదా? ఇదిగో చూడండి, ఇది మీదే కదా? అవును అయ్యా, మీరు మాస్టర్ కాబట్టి ఇది డీసెంట్ గా మాట్లాడుతున్నాం. అదే ఇంకెవరైనా అయితే ఒరే కుక్క, కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని అసహ్యంగా అడిగేవాడు. అదే మీరు మాస్టర్ కదా, అందుకని డీసెంట్ గా అడుగుతున్నాం. ఏమండి, ఏమిటండి ఇది? పెద్ద ఎలాగైనా మాట్లాడేది? ఆడదానివి నలుగురిలోకి వచ్చినప్పుడు నోరు మూసుకొని సైలెంట్ గా చూడు, నోరు తెరవకూడదు. ఏదో ఒకటి సమాధానం చెప్పాలి కదయ్యా. నోట్లో ఏం పెట్టుకున్నావురా అని అదే ఇంకెవరైనా అయితే అడిగేవాళ్ళం. మీరు మాస్టర్ కదా, మిమ్మల్ని అలాగ అడగలమా? ఎంత మేము మాట్లాడినా దానికి సమాధానం చెప్పకపోతే ఇంకోళ్ళు అయి ఉంటే ఇలాగ కానీ మిమ్మల్ని కొట్టగలమా? మీరు మాస్టర్ కదా. ఇలా తోస్తేనే కింద పడిపోయారు. తక్కిన వాళ్ళు అయ్యి ఉంటే ఈ రకంగా ఇలా 2 తొండులు తన్నేవాళ్ళం. మీరు మాస్టర్ కదా, మిమ్మల్ని అలా కొట్టలేము. లేవండి 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 లేవండి. నొప్పిగా ఉందా? ఇలా అప్పు తీసుకున్న వాళ్ళకి ఈ అందమైన కూతురుంటే మాకు అప్పు చెప్పరా అని అడిగేవాళ్ళం. కానీ మిమ్మల్ని ఇలా ఊరు వాళ్ళ మధ్య పరువు మర్యాద తీసుకోకు. రేపు ఉదయం వస్తాం, డబ్బు రెడీ చేయి. రండ్రా. ఏడవకండి, ఏడవకండి మాస్టారు, ఏడవకండి. జయంతి, జయంతి, అయ్యో అమ్మా, నాన్నకేమైంది? మీ నాన్న మనల్ని అన్యాయంగా ఇలా చంపేశారే. కష్టాల్లో ఉన్న వాళ్ళకి డబ్బిచ్చినట్టుగా ఇచ్చి గొంతు నిలివి చంపేశారే. ఎవరిని పట్టుకొని ఏం
ఏం మాట్లాడుతున్నావు? ఈ పెద్ద మనిషితోనే మాట్లాడుతున్నాను. నోరు ముయ్యవే. ఇక ఆయన గురించి ఒక్క మాట అన్నా నేను ఊరికే ఉండను. జాగ్రత్త. ఏయ్, నీకు ఆయన గురించి ఏమీ తెలియదే, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. అందుకనే నేను కళ్ళారా చూసిందంతా అబద్ధం అయిపోతుందా? ఈయన పంపిస్తేనే 4 రౌడీలు వచ్చారే. నీకు అనుమానంగా ఉంటే అడుగు, ఆయన్ని అడుగు. అడగవే. మీనాక్షి చెప్పేదంతా నిజమేనా? మీరు మనుషుల్ని పంపించారా? జయంతి, నేనెందుకు మనుషులను పంపిస్తాను? నువ్వేనా చెప్పు. అబద్ధం చెప్పకండి. మీరే కదా నలుగురిని పంపించారు. రే కుమార్, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? ఏమైంది నీకు? నేను నీలా ఉండలేను. ఒక ప్రాణాన్ని కాపాడడానికైతే నిజాన్ని దాచిపెట్టచ్చు. ఇక్కడ ఒక ప్రాణమే పోయిందిగా. నేను చెప్పాల్సింది చెప్పే తీరుతా. జయంతి, సారే నలుగురిని పంపించారు. నేను వద్దు అని చెప్పి చూశాను. మాస్టర్ డబ్బిస్తే సరే, లేదంటే 4 తన్ని తీసుకురండి అన్నా. ఎందుకు అబద్ధం చెప్తావు? నిజమేగా. ఎందుకు ఇలా కోపడుతున్నారు? మనుషుల్ని మీరే పంపించారు కదా. జయంతి, నా మీద ఎందుకు నింద వేస్తున్నాడో తెలియలేదు. వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడిని నమ్మద్దు. దేన్ని నమ్మొద్దంటున్నారండి? మీతోనే ఉంటున్నవారు మీరు లేనప్పుడు అబద్ధం చెప్పొచ్చు. మిమ్మల్ని ఇలా పక్కనే పెట్టుకొని అబద్ధం చెప్తారా? హా? అదే జయంతి, వీడెందుకు అబద్ధం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అర్థమైతే మాత్రం మా నాన్న ప్రాణాలు తిరిగి వస్తాయా? అయ్యో జయంతి, నా మాట నమ్ము. ఎక్కడో తప్పు జరిగింది. తప్పు ఎక్కడో జరగలేదు. మేము మిమ్మల్ని నమ్మాం చూడండి. అదే మేము చేసిన తప్పు. జయంతి, నువ్వు దుఃఖంలో మాత్రం ఉంటే నీకు అర్థమయ్యేలా నేను చెప్పగలను. నువ్విప్పుడు ఆవేశంలో ఉన్నావు. నేను చెప్పే ఏ నిజం కూడా నీకు అబద్ధంలాగే ఉంటుంది. ఇక మీరు నాకు ఏమి చెప్పక్కర్లేదు. నాకు అంత అర్థమైంది. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళు. ఆనందంలో కూడా ఒకరి కట్టి నుంచి కన్నీళ్లు రాకూడదనుకుంటాను నేను. నేను నిన్ను బాధ పెడతానా చెప్పు? ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. ఆగు! ఓ హంతకుడు వేసిన దండ మా నాన్న శవ మీద కూడా ఉండకూడదు. ఏంటి చాలా వారుగా చేస్తున్నావు? ఆగుమూర్తి, జయంతి, వాడు నీకు మాత్రం విరోధి కాదు, నాకు కూడా. వాడి మీద పగ తీర్చుకోవాలంటే నువ్వు మామూలు స్త్రీగా ఉంటే సరిపోదు. వచ్చే చైర్మన్ ఎలక్షన్లో నిన్ను నిలబెడతాను, గెలిపిస్తాను. ఇది మీ నాన్న మీద ప్రమాణం. మహాభారత యుద్ధంలో గెలిచింది ఎవరు? అర్జునుడు సార్. నిజానికి గెలిచింది శకుని. ఎలక్షన్లో నిలబెట్టింది మాత్రం మార్తాండే, కానీ గెలిపించింది మహేంద్ర గారే. జనాలు ఓటేసింది ఈయన చెప్పినందువల్లే. ఈ నిజాలేవి తను తెలుసుకోకుండా ఇంకా మార్తాడని నమ్ముతూ ఉంది. రేయ్, నా పేరు కూడా రాసావా? అవును, నువ్వు పెద్ద కలెక్టర్, నీ పేరు రాయాలి. నోరు మూసుకుంటూ రేయ్, ఏంటి మీరిద్దరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు? వాచ్మెన్ వీడిని లోపలికి పోనేమన్నాడు. వదలని చెప్పాడా? నీ మొహం చూసాక వదలని. ఏ పని మీద ఇక్కడికి వచ్చారా? అయ్యగారిని ప్రత్యక్షంగా కలిసి మా మనసులో అగ్నిపర్వతంలో బద్దలవుతున్న విషయాన్ని ఆయన మొహం మీద చెప్పే తీరాలి. అలాంటిది ఏం జరిగిందయ్యా? ఏమయ్యా, ఊరు జనాలందరికీ మంచి చేసి నోరు లేని మాలాంటి వాళ్ళకి ఎంత ద్రోహం చేశాడో ఆ పెద్ద మనిషి నీకు తెలుసా? చెవిరింగ్లో ముక్కు దుద్దులో మా నాన్న దొంగతనం చేసి వచ్చినప్పుడు జనాలు తరుగుకుంటూ వచ్చినప్పుడు చీకట్లో ఏ చెట్టు చాటునో దాక్కునేవాడు మా బాబు. ఇప్పుడు అలా ఉందా? ఊరంతా లైట్లు వెలిగించేసి మేము దాక్కోవడానికి చోటు లేకుండా చేశాడు. మేమే ఊరికేం బాధపడలేదు. బాధపడుతున్నా ఓరి ఎదవల్లారా, ఊరికి రోడ్డు కరెంటు వేస్తే తప్పంటారా? మేకో కూడా దొంగతనం చేసి అడ్డదారిలో ఎవరికి దొరకకుండా పారిపోయాడు. కానీ ఇప్పుడు అలా ఉందా? ఊరంతా తారు రోడ్లు వేసేసి మా బాబు ఎక్కడ నడవడానికి లేకుండా చేసేసారు. అసలే మా బాబుకి ఆనకాళ్ళు. ఆయన పరిగెడుతున్నప్పుడు ఊరోళ్ళందరూ వచ్చి పట్టేసుకోరా ఏంటి చెప్పండి? ఆగరా, ఏదో దొంగతనం చేసామంటే పంచాయతీతో సరిపోయేది. కానీ ఇదేదో కొత్తగా పోలీస్ స్టేషన్ ఓపెన్ చేస్తున్నా అంట. వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి
10 రోజులు కూర్చోబెట్టి ఎర్రగా తీస్తున్నాం తట్టుకోలేకపోతున్నాం. ప్రజలు ఈయనకేం చేశారయ్యా? మేమేం ద్రోహం చేశాం? అవునబ్బా. మీరిద్దరేనయ్యా ఈ ఊరు జరుగుతున్న మంచి పనులన్నీ బాగా గుర్తుపెట్టుకొని ఫింగర్ టిప్స్ మీద ఉంచుకున్నారు. అవును, ఆ చేతిలో పేపర్ ఏమిటి? మా వాడు లోన్ తీసుకోవాలని ఆశపడుతున్నాడు. ఇదిగో అయ్యా లోన్. లోన్ చేస్తే తిరిగి కట్టాలి, దానికి చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. అందుకే ప్రయత్నం చేస్తున్నాడుగా. అలాగా? ఆ, అయితే ఒక చిన్న పరీక్ష అయ్యా. ఏంటి? ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల లోపు మీరు దొంగతనం చేయకుండా ఉన్నారనుకోండి, నేను మహేంద్ర గారితో చెప్పి లోన్ ఇప్పిస్తా. అయితే 7 గంటల తర్వాత దొంగతనం చేసి చీనయ్యబ్బా, నువ్వు అసలు మారవా? అయ్యా ఇల్లొత్తామయ్యా, ఓ దండం పడై. కదరా ఆయన పడై. వస్తావయ్యా. పదబ్బా. మహేంద్ర గారు ఈ ఊరికి వచ్చిన తర్వాత దొంగనాయాళ్ళు కూడా మంచి నాయాళ్ళుగా మారాలనుకుంటున్నారు. ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏంటి వెనక దాస్తున్నావు? ఇవ్వు. ఏంటది? ఇవ్వు. పోలీస్ కమిషనర్ గారికి నా ఆత్మహత్యకి ఎవరూ కారకులు కాదు. దీనికి బాధ్యత నాదే. నేనే తీసుకున్న నిర్ణయం. దీనికి సంబంధించి మా అన్నయ్య మహేంద్ర గారిని పోలీస్ ఎంక్వైరీ కానీ ఇరికించడం గాని చెయ్యకూడదని వినయంగా కోరుకుంటున్నాను. ఈ నిర్ణయాన్ని నేనే స్వయంగా తీసుకున్నది. ఏంటమ్మా ఇది? ఇలాంటి నిర్ణయం తీసుకున్నావే? నన్ను క్షమించండి అన్నయ్య. నన్ను వాసుని కలుపుతారనే నమ్మకం నాకుంది, కానీ నాతో పాటు దురదృష్టం కూడా ఉంది. నేను ఆశపడింది ఏది నా జీవితంలో దక్కలేదు కూడా. ఒకవేళ వాసు నాకు దక్కకపోతే నేను ప్రాణాలతో ఉండను. నాకు మంచి చేయాలనుకునే మీకు నా వల్ల ఎలాంటి సమస్య రాకూడదని నేను ఈ లెటర్ని రాశాను. మీ ఆడపిల్లలు బాగానే ఆలోచిస్తారు, కానీ ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్నది వెంటనే జరగలేదని